హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఫిష్ ఎక్కువగా తినడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. సో మన కడుపులో ఉన్న బేబీకి ఏ విధంగా గ్రోత్ అనేది వస్తుందో ఈరోజు అయితే తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఓకేనా, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ మనం ఫిష్ ఎక్కువగా తినడం వల్ల మన ఫిష్కి హెడ్ ఉంటుంది కదా, ఫిష్ తల తినడం వల్ల మనకు మన కడుపులో ఉన్న బేబీకి తన మైండ్ అనేది చాలా షార్ప్గా ఫిష్ లాగా అలా ఉంటుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో మనం ఎక్కువగా మనకు నాన్ వెజ్లో అన్నిటికంటే పోల్చుకుంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఫిష్ తినాలి. ఫిష్ తినడం వల్ల ఏంటిదంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఫిష్ తల తినడం వల్ల ఆ ఫిష్ యొక్క దానికి ఎంత షార్ప్గా ఉంటుందో మన పిల్లల బ్రెయిన్ కనుక అంత షార్ప్గా ఉంటుందని చాలామంది అయితే అంటూ ఉంటారు. అది నిజమే అండి, అంటూ ఉండటమే కాదు, అది నిజమే. అలా తినడం వల్ల చాలామంది పిల్లలకు మీరు చూస్తూ ఉండండి. నేనైతే పాప అప్పుడు తిన్నాను, బాబు అప్పుడు అంత తినలేదు. నా బాబు ఎలా ఉంటారో చూడాలి మేడం. పాప అయితే చాలా షార్ప్, చాలా తెలివి పాపకు. ఎందుకంటే ఆమె 5 years కదా పుట్టి, ఆమెకు నేను చూస్తూ ఉన్నాను కదా. సో తన అప్పుడు ఏమేమి తిన్నానో బాబు అప్పుడు అంత నేను తినలేదు, ఎందుకంటే తినబుద్ధి కాలేదు. కానీ మనం తినబుద్ధి కాకపోయినా తినాలండి, తినడానికే ట్రై చేయాలి మినిమము వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చాలా హెల్తీగా పుట్టి వాళ్ళు చాలా బాగుంటేనే వాళ్ళు పెద్దగా అయిన కొద్దీ మనకైతే హ్యాపీనెస్ ఉంటుంది కదా. దానికోసం అయితే ఫిష్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం ఫిష్ తింటే వాళ్ళకు బ్రెయిన్ బాగుంటుంది అండ్ చాలా చక్కగా పుడతారు పిల్లలు అనేసి అంటారు. సో చాలా చాలా బాగుంటుంది. ఫిష్ అయితే ఎవరైనా తినకపోతే తినని వాళ్ళు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఫిష్ తినడం అలవాటు లేని వాళ్ళు కానీ ఆ ముళ్ళుకు భయపడి కానీ చాలామంది తినకుండా ఉంటారు. అలా కదండి, పెద్ద చేపలు ఉంటాయి కదా, పెద్ద చేపలు తీసుకొని దానికి అంటే దాని హెడ్నే మంచిగా పెద్దగా కట్ చేయించుకొని దానికైతే పులుసులాగా పెట్టుకొని తిని. మీరు వండుకోకండి, ఎవరికైనా వండమని చెప్పండి. మనం తినాలంటే వామిటింగ్స్ అలాగా అవుతుంది. ఇంకా అది వండిన దగ్గరనే తినబుద్ధి కాదు. అందుకే మనం మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో వండించుకొని తినండి. అలా తినడం వల్ల మనకు చాలా బాగా ఉపయోగాలు అనేది ఉన్నాయి దానివల్ల. అందుకే ఫిష్ అయితే ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అయితే ఫిష్ తినడం వల్ల వాళ్ళు షార్ప్గా ఉంటారు, చాలా చక్కగా పుడతారు, తెల్లగా పుడతారు అనేసి అంటారు. సో ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి కదా. సో చాలా బాగుంటుంది. సో మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది. అందుకే ఫిష్ అయితే తినడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో అయితే చెప్పండి అండి. అలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేనైతే కొన్ని అంటే నిన్న ఏ కామెంట్స్ వస్తున్నాయో దాన్ని బట్టి ఈరోజు వీడియో చేయడం అలా అయితే చేస్తున్నాను. సో మీరు కామెంట్ చేయండి, దాని కింద మాకు ఇలాంటి వీడియోస్ కావాలక్క, మేము ఏం తినాలి, ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు అయితే కామెంట్ అయితే చెప్పండి. నేనైతే వాటికైతే రిప్లై అయితే ఇస్తూ మీకైతే వీడియో రూపంలో అయితే చెప్తూ ఉంటాను. సో ఇలా అయితే ఫాలో చేయండి అంటే చాలా చక్కగా పుడతారు పిల్లలు, అయితే చాలా బాగుంటారు. సో మీకు వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నట్టయితే దానికి ట్యాబ్లెట్స్ లేకుండా అది ఏం తింటే మీకు వామిటింగ్స్ అనేది తక్కువ అవుతాయి అనేది అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఆ వీడియో కావాలా వద్దా, ఆ వీడియో అయితే మీకు చేయమంటే చేస్తాను. సో వామిటింగ్ తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఆ వీడియో అయితే కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్క అనేసి ఆ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మనం ఈ వీడియో అనేది కొందరికి రీచ్ అయ్యి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉంటేనే కాదు, మన ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పంపించిన వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇవి తింటే మంచిగా ఉంటారు పిల్లలు అనేసి వాళ్ళు అయితే తెలుసుకుంటారు కదా. అలా అయితే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంకా ఎలాంటి వీడియో చేయాలో మీరైతే కామెంట్ చేస్తే నేను తొందరగా అయితే వాటికైతే వీడియో అయితే చేసి పెడతాను. సో మనం మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఇప్పటి నుంచి. సో ప్రెగ్నెన్సీ మీదనే ఇప్పుడు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏ ఫుడ్ తినాలి, వాళ్ళ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఏ సూచనలు పాటించాలి, అలాంటి వీడియోస్ అయితే మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ అయితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.